సుబ్బయ్య కొడుకు సోము జబ్బుపడ్డాడు. మలమలా మాడే ఎండలో మామిడికాయలు కోసుకుందామని ఇంటి నుండి మెల్లగా జారుకున్నాడు. ఎండబడ తగిలి జ్వరం వచ్చింది. ఒళ్లంతా సలసల కాలుతుంది. సుబ్బయ్య వైద్యునికి కబురు పెట్టాడు. వైద్యుడు సోము నాడి పట్టుకొని చూశాడు. మీ అబ్బాయికి ఎండబడ తగిలింది. ఈ కుర్రాడు అల్లరివాడేలా కనబడుతున్నాడు. అసలు మలమల మాడే ఎండలో ఎందుకు వెళ్ళాడు? ఇదేం బాగోలేదు. పెద్దల మాటలు వినకపోతే పిల్లలకు ఇలాగే శాస్త్రం జరుగుతుంది. కావాల్సిందే అని చివాట్లు పెట్టాడు. అంతటితో ఆగితేనా దండకం చదువుతూ పోయాడు. సుబ్బయ్యకు అది నచ్చలేదు. ఆయన వైద్యునికి ఓ నమస్కారం పెట్టి, అయ్యా, మిమ్మల్ని పిలిపించి ఓ పెద్ద పొరపాటు చేశాను. ఇదిగో చంపలేసుకుంటున్నాను. ఇదిగో మీ ఫీజు తీసుకోండి. ఇక మీరు దయచేయండి. నేను మా అబ్బాయికి చికిత్స చేసేందుకు డాక్టర్ను పిలిపిస్తాను. జ్వరం వచ్చిన వాడిని మీరు తిట్టిపోస్తూ వాడికి మరింత బాధ కలిగిస్తున్నారే కానీ వాడి అవస్థను చూసి జాలిపడడం లేదు అని చెప్పాడు. వైద్యుడు సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోయాడు. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తప్పులు ఎత్తి చూపి సలహాలు ఇచ్చి వాళ్ళను మరింత కష్టపెట్టకూడదు. కష్టంలో ఉన్న వారి పట్ల సానుభూతి చూపి వాళ్ళను ఆదుకోవడమే మానవ ధర్మం.